నమస్తే. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు. నేను ప్రస్తుతం ఓయూ లైబ్రరీకి అయితే వచ్చాను. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం, ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు వెంకన్న గారు ఉన్నారు. వెంకన్న గారి గురించి మాట్లాడుకునే ముందు, ప్రస్తుతం ఆయన ఇక్కడ ఓయూ లైబ్రరీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా అయితే పనిచేస్తున్నారు. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఆయన. అయితే మొత్తంగా స్టడీ అంతా గ్రాడ్యుయేషన్ కూడా ఇక్కడే ఓయూలో అయితే చదివానని కూడా చెప్తూ ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాబ్ కూడా చేస్తూ ఉన్నారు ఒక 10 ఏళ్ల నుంచి. అయితే ఆయనలో ఉన్నటువంటి గొప్ప కళ, ఆర్ట్ ఏదైతే ఇది వినడానికే వింతగా ఉండొచ్చా అనుకుంటారు కొంతమంది. బట్ అది ఆ కళ ఉన్న వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది నిజంగా. అయితే ఆయన ఇట్లానే పనిచేస్తున్నటువంటి సమయంలో మన బండరాళ్ళను చూసి, నార్మల్గా మనకి ఎక్కడంటే అక్కడ కనబడుతూ ఉంటాయి. లైక్ ఇక్కడ కాలేజ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆఫీస్లలో బయట ఇలాంటి ఖాళీ ప్లేస్లలో కూర్చోవడానికో లేదంటే ఊరికే అట్లా కొన్ని ఉంటూ ఉంటాయి. కానీ దాంట్లో నుంచి ఒక కళని అయితే ఏర్పరచుకున్నారు ఆయన. నార్మల్గా ఆయన పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఒక సంవత్సరం క్రిందట ఒక బండరాయిని చూసినప్పుడు ఇట్లా అదేదో ఆకారంలో కనిపిస్తుంది. ఆ ఆకారం ఏదైతే ఉంటుందో దానికి తగ్గటువంటి రూపాన్ని ఇచ్చి దానికి ఒక ప్రాణం పోయాలనేది చూసారు ఆయన. నిజంగా అదొక గొప్ప కళ. అయితే ఆయనతోనే మాట్లాడి అసలు తనకు ఆ ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, నిజంగానే తనకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా, అంటే ఆ కళ తనకి చిన్నప్పటి నుంచి ఉందా, లేదంటే అట్లా ఆ బండని చూసినప్పుడు దాంట్లో అట్లా ఆర్ట్ వేయాలని అనిపించిందా ఏంటి, మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ముందుగా మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు అంటే నార్మల్గా ఎక్కడి నుంచి వచ్చారు? మాది మహబూబాద్ డిస్టిక్ అండి, గూడూరు మండలం. ఓకే. నేను ఇక్కడ 2005లో ఎంఏ ఎంఈడి బీఎడ్ చేశాను. లైబ్రరీ సైన్స్ కూడా కోర్స్ చేసుకొని ఇక్కడ కాంపిటేటివ్ చదువుకుంటూ నా కోర్సు పూర్తి అయిపోయిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో 2013 నుంచి ఇప్పుడు గత 10 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీగా సేవలు అందిస్తుండ్రు. సెలవు ఉన్న రోజు నాకు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 6 to 8:30 వరకు మార్నింగ్ టైంలో నేను ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశానండి. ఓకే. సో ఇది మీకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక కళ, ఇదే ఆలోచన, అంటే మీకు ఆర్టిస్ట్ అవ్వాలని, అట్లాంటి కళలు వేయాలని ఉండేదా, లేకపోతే ఈ కళ ఎప్పటి నుంచి ఉంది మీలో? నాకు స్కూల్ లెవెల్ నుంచి ఆర్ట్ అంటే చాలా ఆసక్తి మేడం. జనరల్గా స్కూల్ లెవెల్లో నోట్బుక్ మీద ఆర్ట్ వేస్తుంటాను, కానీ నేను ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కొన్ని బండరాళ్ళ ఆకారాన్ని బట్టి, నాకు వచ్చిన ఆలోచనను బట్టి అమలు చేశాను. ప్రతి ఒక్క రాయిలో ఏదో ఒక రూపం దాగి ఉంటుంది. అది ప్రకృతికి సంబంధించిన ఆర్ట్ వేయాలని, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుల తల్లి, ఎందరో మహానుభావులను తయారు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ, భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలోని ప్రత్యేకత మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలని, ఉస్మానియా యూనివర్సిటీని అద్భుతంగా చూపించాలని ప్రతి ఒక్క విజిటర్స్కు, ప్రతి ఒక్క బయట నుంచి వచ్చిన విజిటర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, స్కాలర్స్ కానీ ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బండరాళ్ళ మీద ఇప్పటి వరకు ఒక 150 ఆర్ట్ వేయడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో 100 కంటే పైన ఆర్ట్ వేశాను నేను. ఓకే. మొదటిగా మీరు వేసినటువంటి ఆర్ట్ ఏదైతే ఉందో అదేంటి, ఎక్కడ వేశారు, ముందుగా ఏ బండరాయి మీద వేయడం జరిగింది? నేను మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ పక్కన, రోడ్డు పక్కన ఒక రాయి ఉంటుంది. ఆ రాయి చిలుకలాగా ఉంటుంది. ఒక చిలుక వెనక తిరిగి ఇలా చూస్తున్నట్టు ఉంటే, దానికి అక్కడి నుంచే మేము వాకింగ్ వెళ్తుంటాం, ఫ్యామిలీతోటి, పిల్లలతోటి స్విమ్మింగ్ వెళ్తుంటాం. ఆ రాయిని చూసినప్పుడల్లా ఒక చిలుక వెనక తిరిగి చూస్తున్నట్టు ఆకారం కనిపించింది నాకు. ఆ ఆకారాన్ని ఒక కలరు అద్ది దానికి ప్యారెట్ లాగా ఆర్ట్ వేస్తే ఎంత బాగుంటుందో అని ఆలోచన వచ్చి, ఆ మెటీరియల్ అన్ని తీసుకొని, పెయింట్ తీసుకొని, బ్రష్ తీసుకొని నేను ఆర్ట్ వేసాను. అక్కడి నుంచి చూసిన వాళ్ళు, వాకర్స్ కానీ, విజిటర్స్ కానీ, అవుటర్స్, స్టూడెంట్స్, తోటి ఉద్యోగస్తులు, చాలా బాగుంది, నీకు ఎలా ఆలోచన వచ్చింది, ఇంకా ఉన్న రాళ్ల మీద కూడా ఆర్ట్ వేయండి అని చెప్తే, అప్పటి నుంచి నేను ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్, పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్, మరియు సరస్వతి టెంపుల్ బ్యాక్ సైడ్ అన్ని రాళ్ల మీద నేను ఆర్ట్ వేశాను. ప్రకృతికి సంబంధించిన ఆర్ట్ కూడా వేశాను. దాదాపు మీరు వేసినటువంటి 150కి పైగా వేసాను అంటున్నారు కదా, ఇన్ని వేశారు. దీంట్లో మీకు బాగా అనుభూతి కలిగించింది, బాగా గుర్తుండిపోయినటువంటి ఆర్ట్ కొన్ని ఏవైతే ఉన్నాయో దాన్ని పేర్లు చెప్పగలరా, మీకు బాగా ఇష్టమైనటువంటివి? నాకు బాగా ఇష్టమైనది నెమలి, జింక, ర్యాబిట్, ఇవన్నీ వేశారా? అన్ని వేశాను. ఖడ్గమృగం, మరి చూస్తే పాము, గద్ద,
ఒక పావురం తన చిన్న గూటిలో ఉన్న పావురానికి పిల్లకు ఆహారం వేస్తున్నట్టు ఒక గ్లోబ్ వేశాను. పర్యావరణం సంబంధించింది, చెట్లు నరకకుండా ఉండాలి, పొల్యూషన్ తగ్గించాలి. ఇలాంటిది కూడా ఇలాంటి కూడా ఓయి పోస్ట్ ఆఫీస్, ఓయి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఒక గుండ్రంగా ఉన్న రాయిని ఒక గ్లోబ్ లాగా తయారు చేసి దాని మీద చెట్టు నరుకుతున్నట్టు, చెట్టుకు నీళ్లు పోస్తున్నట్టు, పొల్యూషన్ వస్తున్నట్టు, పొల్యూషన్ ప్రొహిబిటెడ్ చేయాలని చెప్పేసి సేవ్ ద ఎర్త్, సేవ్ ద వాటర్, స్టాప్ ద పొల్యూషన్ అలాంటి మెసేజ్ కూడా బండరాళ్ళ మీద ఖాళీగా పడి ఉన్న పిల్లర్స్ లాంటివి కూడా నేను యూజ్ చేసుకొని ఒక యువతకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒక పర్యావరణం సంబంధించింది, ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి, పొల్యూషన్ లేకుండా చూడాలి మన ప్రకృతి మీద అని చెప్పేసి నేను అలాంటి ఆట వేయడం జరిగింది. చాలా గొప్ప విషయం చెప్పారండి. ఎందుకంటే మీరు ఏదో ఆర్ట్ వేస్తున్నారా అన్నది పక్కన పెడితే దాంట్లో నుంచి కూడా జనాలకి ఒక అవేర్నెస్ కల్పించాలి, ఒక మెసేజ్ ఇవ్వాలన్న మీ ఏదైతే ఆలోచన ఉందో అది నిజంగా చాలా గొప్ప విషయం. అది అర్థమై మీ ఆర్ట్ వల్ల కొంతమందికైనా అంటే దానివల్ల అవేర్నెస్ క్రియేట్ చేసుకొని అవేర్నెస్ పొంది దానివల్ల ఎంతో కొంత మీరు ఏదైతే కోరుకొని చేశారో అది నిజంగా అక్కడి వరకు ఇచ్చైతే చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ లైబ్రరీలో ఏదన్నా బండరాల మీద మీరు వేయడం జరిగిందా? ఆర్ట్స్ అయినా ఉన్నాయా ఇక్కడ అవైలబుల్? లైబ్రరీ ముందు మేడం ఈ స్టెప్స్ పక్కన ఒక రాయి, మన ఇండియా మ్యాప్ను తలపించే రాయి, దాని ఇండియా మ్యాప్ లా కూడా ఆర్ట్ వేశాను. ఇండియా మ్యాప్ను ఒక రాయిని తీసుకొచ్చి ఆడ పెట్టినట్టు ఇండియా మ్యాప్ను తలపించే విధంగాను పక్కన 7 సిస్టర్స్ ఉంటాయి కదా, ఆ 7 సిస్టర్ స్టేట్స్ కూడా యాస్టీజ్ ఆడ పెట్టినట్టు, మరియు శ్రీలంక రాయి కూడా దాని కింద ఉన్నట్టు యాస్టీజ్ ఉన్నాయి. దానికి కూడా నేను అబ్జర్వ్ చేసి దానికి కనుగొని దానికి తగ్గట్టు ఆర్ట్ కూడా వేశాను. ఒకటి మన మహారాష్ట్ర నిర్మాత ఛత్రపతి శివాజీ తలపించే లాంటి రాయి కూడా ఉన్నది లైబ్రరీ ముందు. ఛత్రపతి శివాజీ ఆర్ట్ కూడా వేశాను నేను. తప్పకుండా చూద్దామండి. దీని ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇది నిజంగా మీకు వచ్చిన ఆలోచనలు, గొప్ప కళ బయటికి తీయడం జరిగింది. సో మీరు హ్యాపీ అని అర్థమవుతుంది. ఇవి ఎవరికన్నా రీచ్ అయిందా? ఎవరు దృష్టికన్నా వెళ్ళడం జరిగిందా? దీని మీద మాట్లాడారు ఎవరైనా మీతో? ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలుగు శాఖ సూర్య ధనంజయ్ మేడం, తెలుగు శాఖ ప్రిన్సిపల్, ఆ మేడం కూడా నా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జూన్ 21వ తారీఖు కూడా ఆ విషయంలో మాట్లాడారు. ప్రొఫెసర్ కాసిం సార్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖ సార్ కూడా నా గురించి మాట్లాడడం జరిగింది. మరియు ఏషియన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అనే యూనివర్సిటీ వినీత్ నాయక్ అనే అతను చేసిన సేవకు గుర్తించి అతనికి డాక్టరేట్ ఇస్తే అతను నాకు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి నాకు శాలువతోటి సన్మానించి పూల బొకే ఇచ్చి 5,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఇలాంటి కళాఖండాలు, ఇలాంటి ఆర్ట్ వేయమని నాకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, బయట కావచ్చు, రోడ్డు పక్కన కావచ్చు చాలా ప్రకృతి గురించి మెసేజ్ ఇచ్చే విధంగా ఇంకా నాకు ఆర్ట్ వేయాలని ఒక 5,000 రూపాయలు నాకు ఆర్థిక సహాయం చేసి వెళ్ళిపోయారు వినీత్ నాయక్ అని. సో బయట నుంచి సపోర్ట్ అనేది అయితే మీకు నార్మల్గా దొరుకుతుంది. సో మరి ఇప్పటి వరకు ఏదన్నా అంటే రేవంత్ రెడ్డి వరకు వెళ్ళడము, రేవంత్ రెడ్డి గారి వరకు అంటే పొలిటికల్గా అయితే చూసుకుంటే మీది ఏదైతే గొప్ప టాలెంట్ ఉందో అది బయటికి తీసుకురావడానికి కావచ్చు, ఇట్లాంటి పెద్దవాళ్ళ నుంచి మీకు ఏమన్నా సపోర్ట్ దొరికిందా లేదా? అక్కడి వరకు వెళ్ళిందా అసలు ఈ న్యూస్? ఇది పొలిటికల్ లెవెల్ వరకు అయితే వెళ్ళలేదు. జనరల్గా అయితే అన్ని దాదాపుగా అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు, కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు, కొన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు అయితే కవర్ చేశారు. నా గురించి పేపర్కి ఇచ్చారు, న్యూస్లో ఇచ్చారు. నవ తెలంగాణ అని, మన V6 అని, మరియు మన టీ న్యూస్ అని టీవీలో రావడం జరిగింది, పేపర్ న్యూస్లో రావడం జరిగింది. కానీ నేను కోరుకునేది ఏంటంటే నన్ను ఒక కళాకారునిగా గుర్తించి ఒక ప్రకృతిలో ఉన్న జీవరాశులు అంతరించిపోకుండా ఇస్తున్న మెసేజ్కు నన్ను కళాకారునిగా గుర్తించి గవర్నమెంట్ కూడా నాకు ఆదుకుంటే, ఆర్థికంగా సదుపాయాలు కల్పిస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించి ఎన్నో సందేశాలు ఇస్తానని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను ఇందా కూడా అదే అడుగుదామని అనుకున్నానండి. ఎందుకంటే మరి నార్మల్గా అయితే ఇప్పుడు మీకు ఇక్కడ దొరుకుతున్నటువంటి సపోర్ట్ వల్ల కాలేజ్లో కావచ్చు, మీరు చేసిన పని చోట కావచ్చు, మీకు ఏ బండరాయి కనిపిస్తే దాని మీద వేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇది ఇంకా ఒక పెద్ద ఎత్తున మీకు ఏదన్నా ప్లాన్ ఉందా ఇంకా పెద్ద ఎత్తున పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళి మీకు సపోర్ట్ చేస్తే ఇది ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అన్నదే నా ప్రశ్న. నేను ఇలాంటిది వేసుకుంటా. జనరల్గా అయితే నేను నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఆర్ట్ వేయడం జరిగింది. అయితే దీనికి నేను ఆపకుండా నిరంతరంగా ఇలాంటి ఆర్ట్ వేసుకుంటూ, పర్యావరణానికి సంబంధించిన ఆర్ట్ వేసుకుంటూ, ఇది సముద్ర తీర ప్రాంతాలలో కూడా, సముద్ర అలలకు దగ్గర ఉన్న కొండల మీద కూడా సముద్రంలో ఎలాంటి జీవరాశులు ఉన్నాయి, మరియు
పొల్యూషన్ ఎలా తగ్గించుకోవాలి, పర్యావరణం ఎలా రక్షించుకోవాలనే ఆర్ట్ కూడా వేయాలనుకుంటున్నాను. రహదారుల పక్కన కానీ ట్రైన్ రూట్ పక్కన కానీ కొండల మీద కూడా నేను ఆర్ట్ వేయడానికి నిశ్చయించుకున్నాను. అది ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం, నేను ఇంకా అది కూడా స్టార్ట్ చేస్తాను. నేనైతే జనరల్గా నా సొంత డబ్బులతోటి నేను స్టార్ట్ చేశాను. తర్వాత అన్నోన్ పర్సన్ కూడా నా మొబైల్ నెంబర్ చూసి నన్ను ఫోన్పే చేశారు. 1000 రూపాయలు, 2000 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయలతో స్టార్ట్ చేస్తే 500, 1500 వరకు కూడా నా ఆర్ట్కు ప్రోత్సహించారు. చాలా బాగున్నది, మీరు వేయండి, అది చెడు పని ఏం కాదు, అందరికీ అవసరమయ్యే పని, మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారు. నీ సహనానికి, నీ ఆర్ట్కు, నీకు వచ్చిన ఆలోచనకు చాలా మా ధన్యవాదాలని కూడా ఫోన్ చేసి చాలామంది విజిటర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ చాలామంది ఫోన్ చేసి నాకు ప్రోత్సహించారు. చాలామంది నాకు మెటీరియల్ కూడా కొందరు ఇప్పించారు. ఇంకా దాతలు ముందు వస్తే నేను ఎన్నో అద్భుతాలు సాధిస్తాను. నాకున్న ఓపిక సహనంతో నేను ఇంకా చాలా అద్భుతాలు సృష్టించి మంచి పర్యావరణానికి పాటుపడతాను. స్వచ్ఛమైన గాలి, వాతావరణం ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ, పచ్చని చెట్లు, మంచి మేధావులను తయారు చేసిన ఉస్మాన్ యూనివర్సిటీని ఒక అద్భుత యూనివర్సిటీ, క్లీన్ అండ్ గ్రీన్ యూనివర్సిటీగా తయారు చేద్దామని అనుకుంటున్నాను. కానీ పొరపాటున, ఎందుకంటే నార్మల్గా కొంతమంది నచ్చని వాళ్ళు కావచ్చు, లేదంటే మీ మీద ఏదైనా మీకు యాంటీగా ఉన్న వాళ్ళు కావచ్చు, నార్మల్గా మాట్లాడుకుంటే ఒకవేళ మీ ఆర్ట్ ఏదైతే చేస్తున్నారో ఇది వద్దు, ఆపేసేయండి ఇమీడియట్గా అంటే మీరు ఏమైనా ఆపగలరా? అట్లా ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరికైనా నచ్చకుండా నన్ను ఇప్పటికిప్పుడు ఆపేసేయమంటే ఈ కళని ఎలా ఆపాలి అన్న ఎప్పుడన్నా మీరు ఆలోచించుకున్నారా? నేను ఆపని చెప్పినా కూడా నేను ఆపను. ఎందుకంటే నేను చేసే పని చెడు అయితే నన్ను ఎప్పుడో నాకు అవాయిడ్ చేసేవాళ్ళు. కాబట్టి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ గురించి, ప్రకృతిలో అంతరించిపోతున్న పిచ్చుకలు కానీ, పక్షులు కానీ, జీవ జంతువులు, వాటికి రక్షించాలని, ప్రకృతి బాగుండాలని, వర్షం పడాలని, అన్ని పొల్యూషన్ కానీ వాటర్ సేవ్ చేయాలని, ఇలాంటి మెసేజ్ ఇస్తున్న వాటికి నన్నైతే ఇప్పటివరకు ఎవరు ఆపమని చెప్పలేదు. ఒకవేళ ఆపమని చెప్పినా కూడా నేను ఆపను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. రైట్ అండి, చాలా బాగా అనిపించింది నిజంగా. ఎందుకంటే మీ ఒక కళని ఇలానే ముందుకు తీసుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒకసారి మీరు వేసినటువంటి పెయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ట్స్, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, వెళ్దాం. ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఓయూ లైబ్రరీ అనమాట. సో ఇక్కడే సార్ వెంకన్న గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా అయితే పనిచేస్తూ ఉన్నారు. ఒక పక్క పని చేసుకుంటూ తన తన ఉన్ తన జాబ్కి న్యాయం చేస్తూ సెలవులు ఉన్న రోజు ఇట్లాంటి అంటే తన సమయం వృధా చేసుకోకుండా ఏదైతే తన లోపల దాగున్నటువంటి ఆ కళని బయటికి తీస్తూ, ఇందాక సార్ చెప్పినట్టు పర్యావరణ పరిరక్షణ గురించి కావచ్చు, చెట్లు నరికే దాని గురించి కావచ్చు, ప్రతి ఒక్క మంచి దాని మీద ముందుకు వెళ్తున్నారు ఆయన. ఆయనకి ఎక్కడ బండరాయి కనబడితే అక్కడ దాన్ని వదిలిపెట్టకుండా దానికి ఒక ప్రాణం పోస్తూ ఒక రూపాన్ని దిద్దుతున్నారని చెప్పొచ్చు. మరికొన్ని మనం ఏదైతే సార్ వేసినటువంటి ఆ కళని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నాకు జస్ట్ ఇందాకే తెలిసింది, వెంకన్న గారు చెప్తూ ఉంటే ఒక్కసారి ఆయన చేయి చూపిస్తారా? ముందుగా ఆయన చేయి గురించి మాట్లాడుకోవాలి. ఇది ఏమైంది సార్ అసలు హ్యాండ్కి? నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మేడం, ఒక నలుగురిని సాయం చేయబోయి నేను బావిలో పడ్డాను. తీగల ద్వారా, క్రేన్ ద్వారా నేను చిక్కుకొని ఒక నలుగురిని సాయం చేసి అది ఆ ప్రమాదం నా మీద తెచ్చుకొని నా చేయి ఇరగడం జరిగింది, ఎడమ చేయి. దాని ద్వారా నా ఎడ్యుకేషన్ కూడా ఒక 2 years బ్రేక్ అయింది. తర్వాత కూడా నేను మహబూబాద్లో డిగ్రీ చేసి తర్వాత నేను పీజీ ఎంట్రన్స్ రాసి ఉస్మాన్ యూనివర్సిటీలో వచ్చాను. అప్పటి నుంచి చదువుకుంటూ కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకుంటూ ఇలాంటి ఆర్ట్ వేసుకుంటూ జీవిస్తున్నాను. నాకు 2 పిల్లలు, 9th క్లాస్ బాబు, ఒక పాప. ఇక్కడ ఫ్యామిలీతో ఇక్కడ ఉంటామండి. నిజంగా అసలు మీలాంటి గొప్ప, మనము చరిత్రలో చూసుకుంటే కనుక గొప్ప గొప్ప వాళ్ళకి కష్టాలు వస్తున్నాయని వింటూ ఉంటాము. నిజంగా అసలు మీ ఒక చేయి పని చేయకపోయినప్పటికీ మీ లక్ష్యాన్ని ఏదైతే ఉందో అది ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా కష్టపడుతున్నారు. ఒక పక్క పని చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, మరో చేయితో అంటే మీరు ఆర్ట్ వేసుకుంటూ ఆ కళని బ్రతికిస్తున్నారు. నిజంగా ప్రాణం పోస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఒక్కసారి ఆయన చేయి అసలు అక్కడి నుంచి పనే చేయదంట. చూస్తుంటే కూడా మనకు తెలుస్తుంది కదా, ఆ నరాలన్నీ కూడా చితికిపోయి, ఏదైతే చిన్నప్పుడే అప్పటి నుంచి ఇంకా పనిచేయదు. ఏ ఏజ్లో సార్ అది? ఏ ఏజ్ అంటే నాకు ఎంత 22 years మేడం. అప్పుడు 22 years ఉన్నప్పుడు నా ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నేను బావిలో పడిపోయాను. బావిలో పడిపోతే అప్పుడు వైద్య సౌకర్యాలు లేకపోయేది. అప్పటి నుంచి ఆ చేయి సెట్ కాకపోవడం చాలా నన్ను చాలా ఏంటంటే నేను బ్రతకలేను అన్నట్టు కూడా అందులో ఆలోచించారు అందరూ. ఇక ఒక విద్య నాకు ఆధారం అనుకొని చదువుకుంటూ
ఇంకా ఇంత ఈ రోజు స్థాయి ఈ ఈ స్టేజ్లో ఈ ఉన్నారు. స్టేజ్లో వచ్చాను. మ్మ్. ఏదైనా ప్రతి మనిషిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. మ్మ్. 64 కళల్లో ఏదో ఒక కళ ఉంటుంది నా దాంట్లో. ఇప్పుడు అందుకని సార్ ఆ చెయ్యి అసలు నార్మల్గా స్పర్శ అనేది ఉంటుందా దానికి? స్పర్శ ఉంటుంది. నార్మల్గా ఏదన్నా ఏమీ అసలు లిఫ్ట్ కూడా చేయలేరు కదా? లిఫ్ట్ చేయలేను. జనరల్గా చిన్న గ్లాసు మ్మ్. లోటా లాంటిది పట్టుకుంటాను, మ్మ్. కానీ పెద్ద పెద్ద బరువులు ఎత్తదు అన్నట్టు. మ్మ్. అలా నిజంగా చాలా బాధాకరం సార్. ఇలాంటి మేధావులకి ఇలాంటివన్నీ తప్పవేమో బహుశా. సరే ఒకసారి చూద్దాం పదండి. సార్ ఏం సార్ అది ఇండియా మ్యాప్ లాగా కనబడుతుంది, అదంతా మీరే డిజైన్ చేస్తారా? ఒక ఇండియా మ్యాప్ లాగా కనిపిస్తే బండరాయిను, దాని బార్డర్ కూడా ఇండియా మ్యాప్ను తలపించేలాగా, మొత్తం సముద్ర తీర ప్రాంతాలు 9 ఉంటాయి కదా మేడం, ఆ 9 కూడా బ్లూ కలర్తో ఆర్ట్ వేసి అరేబియా సముద్రం అని చెప్పేసి దాంట్లో షిప్ పోతున్నట్టు షిప్ ఆర్ట్ కూడా వేశాను. దాని కింద శ్రీలంక తలపించే ఒక రాయి కూడా ఉంటుంది, అది చెట్లలో ఉన్నది కింద. ఓకే. అలా వేశాను. అన్ని స్టేట్స్ కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్. మీకు అక్కడికి ఒకసారి దిగి వస్తే అక్కడ కూడా కొన్ని బండరాయిల మీద ఆర్ట్స్ ఉన్నాయి. సరే ఏంటి సార్ అది అక్కడ కూడా వేశారు? అక్కడ వరల్డ్ బుక్ డే అని ఏప్రిల్ 22 మేడం, ఏప్రిల్ 22 వరల్డ్ బుక్ డే అనేది మన యూనివర్సిటీ లైబ్రరీ కదా, ఇక్కడ అందరు చదువుకున్న యువతలు వస్తుంటారు స్టూడెంట్స్. కాబట్టి వరల్డ్ బుక్ డే అనేది బుక్ ఒక ప్రాముఖ్యత తెలవాలని చెప్పేసి ఒక గ్లోబ్ వేసి ఒక బాలుడు అక్కడ ఒక స్టూడెంట్ చదువుతున్నట్టు పుస్తకం పట్టుకొని ఒక ఆర్ట్ తీశాను అక్కడ. ఇక్కడ ఉడతలు పావురాలు కూడా తిరుగుతుంటాయి జనరల్గా, అందుకని వాటికి ఆహారం వేయడం, నీటి సౌకర్యాలు పెట్టడం, ఆ నూనె డబ్బాను కూడా అక్కడ దాన్ని కట్ చేసి అక్కడ నీళ్లు ఆహారాలు కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే కూడా ఇది పావురం, ర్యాబిట్ కాదు, ఉడత. ఉడతను పావురం. ఉడత ఒకటి, పావురం ఇంకా రెండు వేశారా దాని మీద? వేశాను. ఓకే. అక్కడ లైబ్రరీ ముందు చెట్టు మీద కూడా ఒక జిరాఫీని తలపించే చెట్టు ఉంది మేడం, జిరాఫీ లాగానే ఉండదు. యాప చెట్టు మీద జిరాఫీ తీశాను. ఇక్కడనే లైబ్రరీ ముందే ఉంది మేడం, ముందు ఉంది. ఇక్కడనే లైబ్రరీ ముందే ఉన్నది. క్రొకోడైల్ కూడా యాస్టీస్ క్రొకోడైల్. ప్రతి రాయి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని, రాయిలాగా మిగిలిపోవద్దు ప్రకృతిలో, ప్రతి రాయిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయి. ఇది చూసుకుంటే కనుక ఛత్రపతి శివాజీ లాగా అయితే ఉంది ఆర్ట్. ఇది ఎప్పుడు అనిపించిందండి మీకు? నాకు ఫిబ్రవరి మంత్లో ఈ రాయిని చూస్తే ఆ రాయి ఆకారం ఛత్రపతి ఒక క్యాప్ వేసుకున్నట్టు, ఆ ఫేస్కు ఒక తలకాయను తలపించే విధంగా ఉందని చెప్పేసి దానికి ఇక ఛత్రపతి శివాజీ ఆర్ట్ వేస్తే ఇలా బాగుంటుందని చెప్పేసి ఆర్ట్ వేయడం జరిగింది. వావ్ సార్, రియల్లీ సూపర్బ్ అండి. ఇదేంటిది? ఇదేదో పిల్లలు క్యూబ్ ఆడుకుంటారు కదా మేడం, క్యూబ్ లాగా ఉంటే క్యూబ్ వేసాను దానికి. ఒక రాయిలో ఏ రూపం ఉంటుందో ఆ రూపానికి తగ్గట్టు. నిజంగా సార్ నేను ఇది ఇంతవరకు చూడలేదండి నిజంగా, ఒకసారి కూడా వినలేదు. మనము పిల్లలు ఆడుకునే విధంగా ఏదైతే క్యూబ్ ఉంటుందో దానికి కూడా మంచిగా కలర్స్ యాడ్ చేసి ఇక్కడ ఈ రాయిని చూస్తే నాకు ఇది మన తాంబేళ్ళు పోతున్నట్టు తాంబేలు ఆకారంలో ఉంటే తాంబేలు వేసాను మేడం దానికి. చాలా బాగుందండి నిజంగా మీ ఆర్ట్, మీదైతే ఆలోచన అందరికీ ఉపయోగపడే విధంగా, అదే విధంగా దాన్ని చూస్తే కూడా ఒక కలర్ఫుల్ రాయిలో కూడా ఒక రూపం ఉంటుందని మీరు గుర్తించారు. ఇది చూసుకుంటే కూడా అంత అడవి, కొంచెం లైబ్రరీ పక్కన అంత అడవి ప్రాంతంలో ఉంది ఇదంతా పక్కన కూడా. ఇక్కడ ఇదేంటిది? ఇది ఒక పావురం. ఇది తీసావా? మొదట ఒక రాయిని అబ్జర్వ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేసి దానితో చాక్ పీస్ ఏ ఆర్ట్ వస్తుంది అబ్జర్వ్ చేసి దాని చాక్ పీస్తో ప్రాక్టీస్ చేస్తాను. చాక్ పీస్తో ప్రాక్టీస్ చేసిన సూటబుల్ అయిన తర్వాత పెయింట్ వేస్తాను అన్నట్టు. పెయింట్ వేసి ఆర్ట్ వేసేస్తాను. అది ఉపయోగించే పెయింట్ కూడా ఏషియన్ పెయింట్ అండి. ఏషియన్ పెయింట్ టర్పంటైల్ కలిపేసి ఆర్ట్ వేస్తాను. అది చెక్కు చెదరదు అన్నట్టు. దాని మీద డస్ట్ పడ్డా కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడ్డా కూడా మంచిగా క్లీన్ అయిపోయి నిగనిగలాడుతుంటుంది. పోదు మేడం, మనిషి కూడా హాని చేయదు. మనం ఇలా టచ్ చేసినా కూడా మన ఏలి మీద కూడా రాదు. సూపర్ సార్, నిజంగా అసలు ఇంత లోపలికి వచ్చి ఇక్కడ అసలు నిల్చోడానికి కూడా మనకి ఇంత ప్లేస్ లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ చుట్టూ చూస్తే అన్ని దోమలని, అసలు కనీసం ఒక సెకండ్ నిల్చునే, ఒక 1 మినిట్ నిల్చునే ఓపిక నిజంగా అసలు ఉండదు ఎవరికి ఆ పేషెన్సీ. కానీ ఈ అడవి ప్రాంతంలో అసలు ఇంత అంటే భయం అనేది లేకుండా ఏదైతే తన కళని ఖచ్చితంగా బయటకు తీయాలని నేను ఒక గొప్ప ఆలోచనతో అసలు నిజంగా ఇక్కడ నెమలి కూడా వేయడం జరిగింది. ఎంత బాగుంది. ప్రతి ఒక రాయికి ప్రాణం పోస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే ఒక పావురం, ఇది ఒక బర్డ్. ఏం బర్డ్ సార్ ఇది? పాలపిట్టలాగా ఉంది. ఇది చూసుకుంటే ఇది ఒక పాలపిట్టలాగా ప్రతి ఒక్క రాయికి ఆకారం పోస్తూ ప్రాణం పోస్తున్నారని చెప్పొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఒకటి ఏంటి సార్ అది? బటర్ఫ్లై. ఓకే, అది బటర్ఫ్లై. ఇక్కడ కొంచెం కలర్ పోయి కనిపించట్లేదు.
అక్కడ బటర్ఫ్లై, ఇది ఏనుగు, ఎలిఫెంట్ కనిపిస్తుంది మనకి. ఎంత చక్కగా ఉందో నిజంగా. ఎలిఫెంట్ మంచిగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కలర్ పోయింది, కొంచెం కలర్ డల్నెస్ ఉండడం వల్ల ఆ కలర్ అనేది పోయింది. బట్ ఇది చక్కగా ఏనుగు ఆకారంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నిజంగా వెంకన్న గారిలో ఇది ఒక గొప్ప కళ. ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇలాంటి ఖాళీ సమయంలో ఆర్ట్ వేసుకుంటూ, అదేవిధంగా తనకి కూడా కొంతమంది సపోర్ట్ దొరికి ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉన్నారు. దానివల్ల మరింత అంటే 10 మంది సహకారం ఉంటే ఇంకా ఒక గొప్ప స్థాయికి అయితే వెళ్ళగలం మనం. సహకారం లేకుండా ఏం చేయలేం, కానీ ఏ సహకారం ఎవరి నుంచి ఆశించకుండా అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఒకగానొక సమయంలో ఆయనకైతే కొందరి సహాయం అయితే తోడవుతుందని చెప్పొచ్చు. చూద్దాం మరికొన్ని. సరే, అక్కడ కనిపిస్తుంది ముసలిలాగా ఉంది. డైనాసర్ తీద్దాం అనుకున్నాను, దానికి ఇంకా పూర్తి కాలేదండి. దానికి డైనాసర్ తరిపించేలాగా ఆర్ట్ వేయాలని ఉన్నది, సగం వేసి ఆపేశాను. ఓకే అండి. ఇంకా ఇక్కడ చెట్టు పైన కూడా ఏదో నాగుపాము పుట్టలాగా కనిపిస్తూ ఉంది. ఎట్లా వస్తున్నాయండి అంటే ఐడియాస్ మీకు? ఒకదాన్ని చూస్తుంటే మీకు 3 years నుంచి చూస్తున్నా మేడం నేను ఈ చెట్టును. ఇక్కడ చూస్తే స్వతహాగా ఇక్కడ కన్ను ఉన్నట్టు, ఇక్కడ కింద నోరు ఉన్నట్టు, ఇలా దాని ఆకారం ఇలా తిరిగితే ఒక క్రొకోడైల్ లాగా ఉన్నది దీని ఆకారం, చెట్టు ఆకారం. క్రొకోడైల్ ఉన్నప్పుడు అలాగా కనిపించినప్పుడు క్రొకోడైల్ ఆర్ట్ వేసేస్తే సరిగ్గా బాగుంది కదా అనుకొని క్రొకోడైల్ ఆర్ట్ వేసాను నేను. నిజంగా అండి, ఇక్కడ చూసుకుంటే దాని నోరు, ఇక్కడ కాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. పైన వచ్చేసి లాస్ట్గా తన తోక ఏదైతే ఉందో, అవసరం లేదు, కన్ను కూడా తీయడం అవసరం లేదు, జస్ట్ దానికి ఒక నోరు లాంటిది పెయింట్ వేసేసి కన్ను. సార్ నిజంగా ఇది కన్నులాగా అనిపిస్తుంది. సో దీనికి బ్లాక్ ఆర్ట్ ఏదైతే వేసారో ఇక్కడ నోరు కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే కనుక క్రొకడైల్ ఈజీగా తెలిసిపోతుంది. ఇంత క్లియర్గా తెలుస్తుంది అసలు నిజంగా. ప్రతి చెట్టులో ఏదో ఒక చెట్టు ఒక్కసారి, ఎస్ అండి, ప్రతి రాయిలో ఒక అద్భుతాలు దాగి ఉంటాయి కాబట్టి అది అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తున్నది. అక్కడ చూసుకుంటే నాగుపాము ఉంది. సో చెట్టుకి నార్మల్గా పాములు అనేది నిజంగా సహజంగా ఉంటూనే ఉంటాయి. సో ఆ ఆలోచనతో అదొక పాములా కూడా ఆకారం అందించారు వెంకన్న గారు ఈరోజు. ఇంకా ఉన్నాయా సార్ ఇక్కడే? ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ కూడా కొన్ని ఉన్నాయంట, చూసేద్దాం. చూస్తే కనుక జిరాఫీలా ఉంది. యాప చెట్టును చూసినప్పుడు నేను డ్యూటీకి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఒక యాప చెట్టు జిరాఫీ ఆకారంలో ఉండి పైకి నిలబడి ఆహారం తింటున్నట్టు నాకు కనిపించింది మేడం. అది దానికి కూడా జిరాఫీ ఆర్ట్ చేస్తే ఎలా బాగుంటుందో అని చెప్పేసి రిపబ్లిక్ డే రోజు ఎవరు ఉంటారు కదా, లైబ్రరీ క్లోజ్ ఉంటుంది, నేషనల్ హాలిడే కాబట్టి నాకు ఎవరు డిస్టర్బెంట్ ఉండదని చెప్పేసి ఆ రోజు ఒక 2.5 hours పైన కూర్చొని ఆర్ట్ వేయడం జరిగింది, జిరాఫీ ఆర్ట్. అది ఎలా పాసిబుల్ అయిందండి? అంత చెట్టు కూడా పైకి ఉంది, దట్టు అక్కడ మనకు నిల్చోడానికి స్పేస్ అనేది లేదు. అంటే ఏమైనా అమర్చుకొని నిలబడదామన్నా కూడా అది డౌన్లో ఉంది కంప్లీట్గా. మీకు అది ఎలా పాసిబుల్ అయింది? లైబ్రరీలో లాడర్ అనేది ఉంది మేడం, ఆ లాడర్ తీసుకొచ్చి మా ఫ్రెండ్ సాయంతో పైకి కూర్చొని పెయింట్ బాక్స్ కూడా నాకు అక్కడ కట్టేశాను. పెయింట్ బాక్స్ కట్టేసి ఒక చేతితో ఇలా పట్టి దానికి జిరాఫీ ఆర్ట్ వేశాను మేడం. ఒకసారి జూమ్లో చూపించండి అది. అదేవిధంగా నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను సార్, అంటే మీరు ఒక్కొక్క ఆర్ట్ వేస్తుంటే మీకు ఎంత సమయం పడుతుంది నార్మల్గా? అంటే చిన్న ఆకారానికి కొంత సమయం, పెద్ద ఆకారం అన్నట్టు ఇంత సమయం అనేది ఎంత పట్టవచ్చు? ఒక్కొక్క ఆర్ట్కు 2 hours పడుతుంది మేడం టైం. ఎంత చిన్న ఆర్ట్ అయినా సరే? చిన్న ఆర్ట్కి అయితే తొందరగా అయిపోతుంది, కొంచెం పెద్దగా ఆర్ట్ అయితే 1 hour కంటే పైన పడుతుంది. ఎందుకంటే కలర్ సెట్ చేసుకోవాలి, దానికి ఏం కలర్ వస్తుంది, అది అలాంటి కలర్ యూజ్ చేయడం వల్ల బాడీ పెయిన్స్ కూడా బాగా వస్తాయి నాకు. ఎందుకంటే చాలా టైప్స్ కూర్చోవాలి, లేవాలి, అటు వంగాలి ఇటు వంగాలి, చాలా బాడీ పెయిన్స్ కూడా వస్తాయి అలాంటి ఆర్ట్ వేయడం వల్ల. ఎందుకంటే అంత స్పెండ్ ఎప్పుడు చేయలేదు కాబట్టి చాలా బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే 1 hour కంటే ఎక్కువ వస్తుంది. అయినా అసలు అంటే మీ కళని అక్కడితో ఆపేయకూడదు అన్న ఒక మీ ఆలోచనే ఇంకా ఎన్ని ఉన్నా తట్టుకుంటూ మీరు ఇక్కడి వరకు వస్తున్నారు అనుకుంటా. అవును మేడం, నాకు ఏమున్నా కూడా దానికి ప్రతిరోజు నేను ఆర్ట్ వేయలేకుండా ఉండలేను. రేపు ఏ ఆర్ట్ వేయాలనుకునేది నేను ఇవ్వాలని నిర్ణయించుకుంటాను, దానికి టైం కూడా సెట్ చేసుకుంటాను. నా డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా నేను టైం స్పెండ్ చేస్తాను. డ్యూటీ కాకముందు కూడా మార్నింగ్ ఒక 2 hours స్పెండ్ చేస్తాను. హాలిడే రోజు అయితే ఒక 3-4-5 hours టైం తీసుకుంటాను నేను. సూపర్ అండి. నార్మల్గా అంటే మీకు ఏదైతే చూస్తుందో దానికి అప్పటికప్పుడు మీకు అనిపిస్తుంది, మీరు ఒక రోజు ప్లాన్ చేసుకొని వేస్తారు కదా. నార్మల్గా ఇక్కడ ఈ ఉన్న కాలేజ్లో ఈలో ప్రతి ఒక్కరికి నాకు తెలిసి మీ గురించి తెలిసే ఉంటుంది. సో మీ కళలన్నీ కూడా ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు కదా. ఎవరైనా నార్మల్గా ఎవరికైనా కనిపించినటువంటి బండరాయి కావచ్చు, ఇప్పుడు మీరు వేసినట్టు చెట్లు కావచ్చు, అట్లా చూస్తూ
చూసుకుంటూ మరి మీరు ఎలా ఆర్ట్ వేస్తారు కాబట్టి అంటే మీకు రాలే ఆలోచన వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఇది ఈ ఆకారంలా కనిపిస్తుంది వెంకన్న గారు, దీని మీద ఒకసారి మీరు ట్రై చేయకూడదా అని ఎవరైనా చెప్పడం జరిగిందా? చెప్పారు నాకు. మన ఓయి గెస్ట్ హౌస్లో ఆర్ట్ వేయమని నాకు ఇన్వైట్ చేశారు. ఓయి పోస్ట్ ఆఫీస్లో పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ల మీద కూడా పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ చేసే సేవలు ఎలా ఉన్నాయి, సైకిల్ మీద వచ్చి పోస్ట్ కార్డు పంచుతుంటారు కదా, అలాంటి ఆర్ట్ వేయమని కూడా అన్నారు. అది కూడా ఆర్ట్ వేసే ప్రపోజల్లో ఉన్నాను నేను. ఎవరైనా ఆర్థిక సాయం కూడా చేస్తా అని ముందుకు వస్తున్నారా మరి? ఆర్థిక అంటే సాయం మిమ్మల్ని ఇప్పుడు ఇది ఇప్పుడు మీ కళని గుర్తించి ఏదైతే చెప్తున్నారు ఇది చేయండి అది చేయండి బాగుంటుంది అందరికి యూస్ఫుల్ అయ్యే విధంగా అని చెప్తున్నారు అవేర్నెస్ కోసం, మరి మీకంటూ కూడా కొంచెం సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు ఏమైనా ఆలోచించడం జరిగిందా ఇప్పటివరకు ఎవరైనా ముందుకు వచ్చి? 100లో 99% నేనే తీసుకుంటాను. పెయింట్ కానీ బ్రష్ కానీ మెటీరియల్ కానీ. 1% మాత్రం ఇతరులు మనకు అన్నోన్ పర్సన్లు గుర్తించి ఎవరు ప్రకృతి మీద ఎవరికి ఎంత ఇది అభిమానం ఉన్నదో వాళ్ళు మాత్రం నన్ను ఫోన్ చేసి ఒక 5,000 ఒక 2,000 ఒక 200 రూపాయలు పెయింట్ తీసుకో బాబు వేయండి చాలా బాగున్నాయి అని ఇచ్చారు. కానీ ఎప్పుడో ఒకసారి ఇచ్చారు కానీ నిరంతరంగా అయితే నేనే తీసుకుంటున్నాను నా సొంతంగా. ఇది ఇదేం సార్ ఇది? ఇది వైట్ ప్యారెట్, అది ఇది నత్త స్నేల్ కనిపిస్తుంది కదా. బుక్ ఈజ్ యువర్ బెస్ట్, సేవ్ ద టైమ్ ఫ్రెండ్ అని కూడా పెట్టడం జరిగింది. ఇది మళ్ళీ తాబేలు, ఇది రెండు కూడా క్రొకడైలు. ఇక్కడ చూసుకుంటే ఇది టైగర్ పులి కనిపిస్తుంది మనకి ఇక్కడ. అసలు ఎంత చక్కగా నిజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఒక సెకండ్ సడన్గా ఇట్లా తిరిగితే దగ్గరలో ఉన్నాం కాబట్టి అది ఆర్ట్ అని తెలుస్తుంది కానీ నార్మల్గా నిజంగా అనుకుంటారు లైట్స్ కింద అది కనిపిస్తే కనుక. చాలా బాగుందండి కళ. అది ఆవు, అసలు ఎంత చక్కగా ఉంది. ప్రతి బండరాయికి ఒక రూపాన్ని దిద్దుతున్నారు మీరు. ఇంకేమున్నాయి సార్? సార్ ఒక జింక నీళ్లు తాగుతున్నట్టు, ఏనుగులు ఒక వరుసగా పోతున్నట్టు, మరియు మన ఖడ్గ మృగం, నెమలి, అలాంటి చాలా ఉన్నాయి మన సరస్వతి టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. చూద్దాం. పాసిబుల్ అండి అటు వెళ్ళడం? దీని పక్కనే ఇందులో నుంచి వెళ్ళొచ్చా? ఇక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి ఏవైతే ఉన్నాయో అక్కడ ఆర్ట్స్, అవన్నీ ఏంటి సార్? అది అక్కడ జిరాఫీ అని మన అక్కడ ఒక ప్యారెట్ తీశారు మేడం. ప్యారెట్, టైగరు, మళ్ళీ జింక నీళ్లు తాగుతున్నట్టు అక్కడ, మళ్ళీ అక్కడ వంటే జిరాఫీ లాంటిది రెండు. అక్కడ లైన్ కూడా ఉంది అక్కడ మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో జూమ్లో తీసుకుంటే కనిపిస్తుంది. లైన్ ఉంది, లైన్ కనిపిస్తుంది. సేవ్ ద వైల్డ్ అని కూడా మీరు రాసున్నారు. ఇంకక్కడేదో రాశారు మీరు, ఆర్ట్ బై వెంకట్. ఓకే, వెంకట అండి మీ పేరు? ఇక్కడ కూడా ఉడతలు, అక్కడ చిన్నగా చూసుకుంటే జూమ్లో ఉడతలు ఏదో తింటున్నట్టు, ఒక పండు తింటున్నట్టుగా ఉంది రెండు ఉడతలు కలిసి. ఇక్కడ కూడా ఒక బటర్ఫ్లై చెట్టు, అక్కడ ర్యాబిట్ కనిపిస్తూ ఉంది. జింక నీళ్లు తాగుతున్నట్టు అక్కడ టైగర్ పక్కన చూసుకుంటే జింక నీళ్లు తాగుతున్నట్టు కూడా బౌల్ కూడా ఉందా? బౌల్ అక్కడ నెమళ్ళు వచ్చి నీళ్లు తాగుతుంటాయి, పిట్టలు వచ్చి నీళ్లు తాగుతుంటాయి. అలా తయారు చేశాం. సేవ్ ద ట్రీ అని చెప్పేసి ఒక నీళ్లు ఒక బిందెతో. ఇక్కడ పైన ఏంటది? అది ఏనుగు మేడం. అక్కడ పైన ఏనుగు కదా? ఏనుగులు. రైట్. నిజంగా సరే ఇటు రండి. నిజంగా ఒక ఆర్ట్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫిష్ అని అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫిష్. ఒకసారి ఇక్కడ రండి. ఫిష్, ఇక్కడ ఆవు గడ్డి మేస్తున్నట్టుగా కూడా ఒక ఆర్ట్ ఉంది. ఇక్కడ ఫిష్, అక్కడ చూసుకుంటే ఆవు గడ్డి మేస్తున్నట్టు, ఇక్కడ వాటర్లో ఫిష్ కనిపిస్తుంది. చాలా చక్కగా ఉందండి మీ ఆర్ట్ నిజంగా. ఏంటండి ఇక్కడ? ఏంటి సార్ అది? ప్యారెట్ హెడ్. ప్యారెట్ హెడ్, చిలక తలకాయ. చిలక. ఓకే ఓకే, ఇటు నుంచి చూస్తే అర్థం కాలేదు ఫస్ట్. ఒక ప్యారెట్ తలకాయ అన్నమాట ఆకారం.
ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. పూర్వకాలంలో ఇది వేస్తాం కదా మేడం, డోలు ఇట్లా డోలు వేస్తాం కదా, నంగారా, ఆ నంగారా, పయానో అలాంటివి కూడా ఇగో ఇక్కడ ఉన్నాయి మేడం. ఈ రోడ్ పక్కన. సో ఇది ఒక డోల్ అన్నమాట. అక్కడ ఇంకా ఫిష్ ఇలాంటి కొన్ని ఆకారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ పైన పాము కదా, ఆ పాము అది భూమి నుంచి బయటకు వచ్చినట్టు. ఓకే ఓకే, చూసారు కదా వెంకన్న గారు వేసినటువంటి ఆర్ట్ ఏదైతే ఉన్నాయో మనం ఆల్మోస్ట్ అన్ని అయితే కవర్ చేయడం జరిగింది. పర్యావరణకి సంబంధించి కావచ్చు, ఇలాంటివి మరెన్నో తనలో ఉన్నటువంటి తనలో దాగున్నటువంటి గొప్ప కళని బయటకు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయన. ఎక్కడ దొరికితే అక్కడ ఆయనకి అనిపించింది వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా కొన్ని పోస్ట్ ఆఫీసుల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మన ఓయూ కాలేజ్లో కూడా ఏదైతే పర్యావరణకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా కొన్ని ఆర్ట్స్ వేయాలంటూ కూడా తనకి అనుమతులు అయితే దొరికినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో మీరు ఇలానే మరింత సపోర్ట్ చేస్తే కూడా, కొంత ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు సపోర్ట్ అనేది లభిస్తే కూడా ఇంకా మరిన్ని ఆయన లోపల దాగున్నటువంటి కళలను అయితే బయటకు తీసుకొస్తారని నిజంగా అనిపిస్తుంది. ఇది అందరూ నమ్మాల్సిన విషయం. ఎందుకంటే తన కొంత హ్యాండ్ కూడా బాగాలేనటువంటి పరిస్థితి, ఒక హ్యాండ్ అయితే అసలు పనిచేయదు. అప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా నిజంగా అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన. ఈ కళని ఇక్కడితో ఆపొద్దు అన్నట్టుగా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.